నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో విశేష మార్పులు తీసుకువచ్చాయన్న ప్రధానమంత్రి వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించిన నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ 2 కోట్లను దాటిన సబ్స్క్రైబర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం త్రిపురలోని ఖోవాయి హరీనా రహదారి 135 కిలోమీటర్ల విస్తరణకు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలు కేంద్ర పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం సంక్షేమ పథకాలతో దేశ ప్రజల జీవితాల్లో విశేష మార్పులు చోటు చేసుకున్నాయని ధైర్యం సంతృప్తి కొన్ని కొత్త కలలతో వారి జీవితం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర నేపథ్యంలో పలు రాష్ట్రాల లబ్ధిదారులతో ప్రధాని వర్చువల్గా సంభాషించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే యాత్ర లక్షల గ్రామాలకు చేరిందని దేశంలోని ప్రజలను ఏకం చేస్తోందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సంక్షేమ పథకాలు దేశ ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు రాబోయే రోజుల్లో మరింత సంక్షేమానికి భరోసా ఇవ్వనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు ఈ యాత్ర ద్వారా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం కొత్తగా 4.5 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు 1 కోటి మందికి పైగా ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేశామన్నారు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని వారికి బ్యాంకుల ద్వారా 7.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చామన్నారు గ్రామీణ జీవితంలో సహకారం ఒక బలమైన అంశంగా నిలిపేందుకు చేసిన తమ ప్రయత్నం సఫలమైందని అన్నారు विकसित भारत संकल्प यात्रा को लेकर गांव-गांव में लोगों में बहुत उत्साह है ये गाड़ी लेकर के गांव-गांव इसलिए निकला हूं कि मैं बताना चाहता हूं कि यहां कोई रिश्वतखोरी नहीं चलती है कोई भाई भतीजावाद नहीं चलता है कोई रिश्ते नाते नहीं चलते हैं ये काम ऐसा है जो ईमानदारी से किया जाता है समर्पण भाव से किया जाता है और इसलिए मैं आपके गांव इसलिए पहुंचा हूं कि अभी भी जो लोग रह गए हैं मैं उनको खोज रहा हूं जैसे जैसे पता चलेगा आने वाले दिनों में उन तक भी मैं पहुंचाऊंगा इसकी गारंटी लेकर के मैं आया हूं जिसको अभी घर नहीं मिला है उसको घर मिलेगा जिसको गैस नहीं मिला है उसको गैस मिलेगा जिसको आयुष्मान कार्ड नहीं मिला है उसको आयुष्मान कार्ड मिले देश में लगभग 10 करोड़ बहनें बेटियां दीदियां सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं इन बहनों बेटियों को बैंकों के द्वारा 7.5 लाख करोड़ रुपए ये आंकड़ा अखबार में कभी आपने पढ़ा नहीं होगा इस देश में सेल्फ हेल्प ग्रुप की दीदियों को बैंकों के माध्यम से 7.5 लाख करोड़ रुपए उनके हाथ में आ और समस्या भंडारण की सुविधाओं के अभाव की रही है इसके कारण ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు సృష్టించింది ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది ప్రపంచంలో మరే ఇతర నేతకు ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఈ ఛానల్ను మోదీ ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు ఛానల్లో ప్రధాని పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 450 కోట్లకు పైగా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పోస్ట్ చేసిన వీడియోలకు వ్యూస్ 22.4 కోట్ల మందితో తర్వాత స్థానంలో ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 7.89 లక్షల మంది తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కు 3.16 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాగా ప్రధాని మోదీతో ముడిపడిన యూట్యూబ్ ఛానల్ యోగా విత్ మోదీకి 73,000 మంది చందాదారులు ఉన్నారని నడ్డా తెలిపారు आपको ये बताते हुए सोशल मीडिया की दृष्टि से कि हमारे प्रधानमंत्री मोदी जी आज सबसे बड़े दुनिया में वर्ल्ड लीडर में जो यूट्यूब चैनल जो है
वो 2 करोड़ सब्सक्राइबर्स को क्रॉस कर गया है। జనవరి 6-7 తేదీల్లో ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల 2వ జాతీయ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. 3 రోజుల సదస్సులో రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడంపై దృష్టి సారించనుంది. అలాగే వికసిత భారత్ సంకల్పయాత్ర సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అవి చేరుతున్న తీరుతెన్నులపై ఈ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ త్రిపురలోని ఖోవాయి హరీనా రహదారి 135 కిలోమీటర్ల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టుకు 2,486 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరి క్వింటాకు 300 రూపాయలు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. अध्यक्षता में आज कैबिनेट और सीसीए की मीटिंग हुई। सीसीए की बैठक में आज कोपरा यानी कि नारियल की गरी के वर्ष 2024 के लिए एमएसपी निर्धारित किया गया है। किसानों के आर्थिक हितों को ध्यान में रखते हुए जैसा मोदी सरकार ने पहले ही कहा कि लागत प्लस 50% कम से कम देंगे, और मुझे कहते हुए प्रसन्नता है इस बार भी 2023 की तुलना में मिलिंग कोपरा का निर्धारित एमएसपी 300 रुपये प्रति क्विंटल और बाल कोपरा का 250 रुपये प्रति क्विंटल बढ़ाया गया है। दीघा से सोनपुर जिले के गंगा नदी पर 6 लेन केबल ब्रिज बनाने का निर्णय लिया गया है। इसे 42 महीने में पूरा किया जाएगा। 3064 करोड़ रुपया दीघा से सोनपुर के बीच बनने वाले 6 लेन ब्रिज जो गंगा नदी के ऊपर बनेगा, ये 6 लेन केबल ब्रिज है, इसके निर्माण के लिए मंजूर किया गया है। इसमें बड़ी बात यह है कि इसके नीचे से बड़े जहाज भी पुल के नीचे से आसानी से आ जा सकेंगे, और जो हमारा नेशनल वाटरवे नंबर 1 है उस पर चलने वाले जहाज़ों की नेविगेशनल रिक्वायरमेंट को ध्यान में रखते हुए ही यह निर्णय किया गया है कि इसके नीचे से बड़े जहाज भी निकले, ताकि वाटरवेज जिसको बल मोदी सरकार ने आकर दिया है, पहले एक भी नहीं था, अब 101 वाटरवेज पे काम चल रहा है। तो वहीं पर अगर मैं सड़कों की बात करूं नेशनल हाईवे की, तो 2013-14 में इसके लिए कुल बजट जब होता था तो 31,130 करोड़ रुपया होता था। రాష్ట్రంలో జల రవాణా, కార్గో రవాణాకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్ దంతులూరి తెలిపారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్టేక్ హోల్డర్స్తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయని, వీటి ద్వారా 8 మిలియన్ టన్నుల ఎగుమతి అవుతోందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు మాట్లాడుతూ వాటర్వేస్ కు కన్జర్వెన్సీ మెజర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, వాటర్వేస్ కు సంబంధించిన రీక్రియేషన్ ఫెసిలిటీ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా పలు సర్వేలు చేపట్టామన్నారు. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ యాక్ట్ అనేది ప్రొమల్గేట్ చేయబడింది 2023లో. ఓకే, దాని రిజల్ట్ కదా ఒక అథారిటీని కూడా ఫామ్ చేసి, ఈ అథారిటీ ఎక్స్క్లూజివ్ ఎజెండా ఏంటంటే స్టేట్లో వాటర్వే డెవలప్మెంట్ చేయాలి. వాటర్వేస్ డెవలప్మెంట్ ఫర్ నావిగేషన్ పర్పస్, అండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్వేస్ డెవలప్మెంట్ ఫర్ టూరిజం బౌండ్ యాక్టివిటీస్. ఈ 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ తోటి ఈ అథారిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము ఈ అథారిటీకి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఏంటంటే వాటర్వే డెవలప్ చేయాలి. వాటర్వే డెవలప్ చేయాలంటే ఒక పర్టికులర్ సైజ్ ఆఫ్ వెజల్ మూవ్ అవడానికి ఎంత నీళ్లు కావాలో, ఒక రివర్ 500 మీటర్స్ లేకపోతే 1 కిలోమీటర్ వైడ్ ఉన్న రివర్లో మనకు వెజల్ పోవడానికి ఓన్లీ 30 మీటర్ ఛానల్ చాలు, లేకపోతే 40 మీటర్ చాలుతుంది. ఒక్కసారి వాటర్వే డెవలప్ చేసిన తర్వాత వెజల్స్ మూవ్ అవుతాయి. వెజల్స్ మూవ్ అవ్వాలంటే ఆ వెజల్ ఏ కండిషన్లో ఉంది, ఆ వెజల్ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. టూరిజం ఓరియంటెడ్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై జరిగింది. ఒకటేంటంటే విజయవాడలో రివర్ బ్యాంక్స్లో దేర్ అబౌట్ 7 to 8 టెర్మినల్స్, ప్రామినెంట్ టెంపుల్స్ ఉన్నాయి. 1 డేలో మొత్తం ఈ 7 టెర్మినల్స్ ఫినిష్ చేయడం అవుతుంది. దీన్ని ఒక ప్రిలిమినరీ ప్రాజెక్టు సాగరమాల డెవలప్మెంట్ కార్పొరేషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సపరేట్ బాడీని క్రియేట్ చేసి ఒక సింగిల్ విండో అప్రోచ్గా వాటర్వేస్కి సంబంధించిన కన్జర్వెన్సీ మెజర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ,
వాటర్ వేస్కి సంబంధించిన స్పోర్ట్స్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కానీ, క్రూయిజం కానీ, టూరిజం కానీ అన్నీ టాప్ మోస్ట్ ప్రియారిటీ ఫర్ ద కంట్రీ ఏంటంటే వాటర్ వేస్ని డెవలప్ చేయటం. ఇది కాకుండా నేషనల్ వాటర్ వేస్ 4 దేశవ్యాప్తంగా 6 నేషనల్ వాటర్ వేస్ని అనౌన్స్ చేసినప్పుడు నేషనల్ వాటర్ వేస్ 4 అనేది మన ఆంధ్రప్రదేశ్ మెయిన్గా బెనిఫిట్ అయ్యే రాష్ట్రం. అది పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్న 90% నేషనల్ వాటర్ వేస్ మన రాష్ట్రం గుండా ప్రయాణిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం, రాజోలు మండలంలోని వేమవరంపాడు, శివకోడు, చింతలపల్లి గ్రామాల్లో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. అధికారులు యాత్రలో పాల్గొని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యాత్రకు పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు హాజరయ్యారు. కేంద్రం అందిస్తున్న పథకాల ద్వారా చిరు వ్యాపారాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. సురక్షిత కార్డు వల్ల నా కుటుంబం లబ్ధి పొందుతుందండి. 5 లక్షల వరకు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ కార్డు ద్వారా మేము లబ్ధి పొందుతామండి. ప్రధానమంత్రి వివివై పథకం ద్వారా నేను గర్భవతి అయిన దగ్గర నుండి 6 నెలల తర్వాత 2000, తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 1000 రూపాయలు, మొదటి కాన్పులో బాబు పుట్టిన తర్వాత ఇంజెక్షన్లు పూర్తి అయిన తర్వాత 2000, మొత్తంగా నాకు 5000 లబ్ధి పొందాను. అయితే ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద 3 రోజులు 6000 పడుతుందండి. ఈ 6000 పడుతుంది రైతు కష్టపడి రైతుకి 3 రోజులు 6000 పడుతుందండి. మే నెల జూన్ రైతు కూడా క్రెడిట్ కార్డులు కూడా ఇస్తున్నారండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైతుకి బాగుందండి. ఎరువులు కూడా సబ్సిడీ వస్తుందండి. ఈ క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం అనంతపురం నగరంలో కొనసాగుతోంది. యాత్రలో పాల్గొన్న అధికారులు ప్రజలకు పథకాలను వివరించారు. అర్హత కలిగి సంక్షేమం అందని వారిచే దరఖాస్తులు చేపిస్తున్నారు. కేంద్రం అందిస్తున్న పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని లబ్ధిదారులు తెలిపారు. మహిళా సంఘంలో సభ్యురాలిని. నేను కూరగాయల వ్యాపారం చేస్తుంటాను. పిఎం స్వానిధి కింద నాకు కరోనా కష్టకాలంలో 10,000 రూపాయలు రుణంగా ఇచ్చారు బ్యాంకు నుంచి. దాన్ని నేను సద్వినియోగపరుచుకున్నందుకు మళ్ళీ సెకండ్ టైం 20,000 ఇచ్చారు. దాన్ని కూడా సక్రమంగా కట్టినందుకు గాను మళ్ళా థర్డ్ టైము 50,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కడతా ఉన్నాను. దానివల్ల నా కూరగాయల వ్యాపారం కూడా అభివృద్ధి పరుచుకున్నాను. నేను కాయలు వ్యాపారం చేస్తాను. నాకు స్వానిధి లోన్ కింద 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు సక్రమంగా కట్టుకోవడం వల్ల 20,000 రూపాయలు ఇచ్చారు. 20,000 రూపాయలు కూడా కంతుల వారీగా కట్టుకున్నాను. సక్రమంగా కట్టినాను. ఆ కట్టినాక కూడా మళ్ళీ మూడోసారి 50,000 రూపాయలు ఇచ్చారు. ఎలాంటి డాక్యుమెంట్, ఎలాంటి సెక్యూరిటీ లేకోకుండా మాకి లోన్ ఇచ్చినారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఫ్రీగా రేషన్ పొందుతున్నాము. మేము 4 సభ్యులు ఉంటాము. ఒక్కొక్క సభ్యులకి 5 కేజీల చొప్పున 20 కేజీలు ఫ్రీ రేషన్ పొందుతున్నాము. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఫ్రీ రేషన్ ని పొందుతున్నాము. మా పేదలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరో 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించడం మాకు ఆనందంగా ఉంది. వైఎస్సార్ కడప జిల్లాలో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని లింగాల, పెదముడియం, వీరపనాయనపల్లి, కలసపాడు, చాపాడు మండలాల పరిధిలోని 10 గ్రామాలలో నిర్వహించిన ఈ యాత్రలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రోన్ల వినియోగంపై రైతులకు వివరించడంతో పాటు డ్రోన్ల సహాయంతో మందుల పిచికారీ విధానాన్ని రైతులకు ప్రదర్శించి చూపించారు. కేంద్రం అందిస్తున్న పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారు మనకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 17 రకాల స్కీములను ప్రవేశపెట్టడం జరిగింది. దేశం మొత్తం జరుగుతున్నాయి. వీళ్ళల్లో బాగా ఇంపార్టెంట్ వచ్చాక గరీబ్ కళ్యాణ్ యోజన. మన పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని మన ప్రధానమంత్రి మోడీ గారు ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఇది అనేది డిసెంబర్ 2028 వరకు పొడిగించడం జరిగింది. ప్రతి వ్యక్తికి 5 కిలోల వరకు బియ్యం ఫ్రీగా రావడం జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా కట్టెల పొయ్యి మీద ఇబ్బంది పడుతున్నారని గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ యోజన ఇప్పటి వరకు ఎవరికి బ్యాంక్ అకౌంట్లు లేవు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ చేయాలంటే మినిమం 100 రూపీస్ ఉండాలి. కానీ మన మోడీ గారు వచ్చినాక జన్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టి అకౌంట్ ఓపెన్ చేయడం జరిగినది. ఇవే కాకుండా వైద్యం గురించి ఆయుష్మాన్ కార్డ్స్, గర్భిణీలకు, పిల్లలకు పోషణ అభియానం, ఇంకా ఇల్లు లేని పేదలకు కూడా ఇల్లులు కట్టుకోవడం డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లలో 1,80,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఇంకా ఇన్సూరెన్స్ సంబంధించి బ్యాంకులలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా
పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వికసిత భారత్ సంకల్పయాత్ర జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అధికారులు వివరించారు. డ్రోన్ కెమెరా ఉపయోగాలను రైతులకు వివరించడంతో పాటు వాటిని ఎలా వినియోగించాలో ప్రదర్శించి చూపించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం మాతృత్వ వందన, కిసాన్ పథకాల లబ్ధిదారులు మాట్లాడుతూ పథకాలు తమకెంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజలకి మారుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరువ చేయడానికి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. మా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం, ప్రధానమంత్రి సురక్షిత పథకం, ప్రధానమంత్రి జేఎస్వై పథకం, మరి అలాగే టీబీ ముక్త భారత్ కార్యక్రమం, అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజలకు చేరువ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా చాలామంది లబ్ధి చేకూరుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. మరి దీనివల్ల ఈ కార్యక్రమం వల్ల వాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఏఎన్ఎం ద్వారా, ఆశా వర్కుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు లబ్ధి పొందాను. నా బిడ్డ నేను క్షేమంగా ఉన్నాము. ప్రధాని కట్టుకోలేమేమో అనుకున్నామండి చిన్న ఉద్యోగాలతోటి, కానీ ప్రధానమంత్రి గారు చేసిన సహాయం ద్వారా ఇల్లు కట్టుకోగలిగామండి. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో కూడా మాకు మరుగుదొడ్డు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారండి. కేంద్రం ద్వారా పొందుకున్నందుకు మేము ఆనందంగా ఉన్నాము. మా అత్తయ్య గారి పొలం మేమే చేస్తామండి. ఎకరం పొలం ఉందండి. డబ్బులు అవి పడుతున్నాయి. మాకు మా అబ్బాయికి 40 సెంట్లకి ఎప్పుడు మూలిగా డబ్బులు పడుతున్నాయి. సంవత్సరానికి వచ్చేటికి 5,000 చదువుతాం మాకు పడుతున్నాయి మూలిగా డబ్బులు. తర్వాత నాకు తండ్రికి నేను 60 సెంట్కి ఎప్పుడు మూలిగా డబ్బులు పడుతున్నాయి. ఎప్పుడు కూడా రిస్క్ లేకుండా మాకు డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు మా డబ్బులు కరెక్ట్గా పడుతున్నాయి. గౌరవంగా ఉన్నాం మేము. దేశంలోని చిట్ట చివరి లబ్ధిదారునికి కూడా సంక్షేమం అందాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్పయాత్రను చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నిధులు అందిస్తే నాడు చంద్రన్న, నేడు జగనన్న పేర్లతో స్టిక్కర్లు వేసుకుంటున్నారన్నారు. కేంద్రం రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ను నిర్మిస్తుందన్నారు. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక విధాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది. అయితే 115 LED వ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నాయి. వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అని తెలియజేసేటువంటి ఒక చక్కటి అవకాశం. ఇళ్లు లేనటువంటి వారు చాలా మంది కూడా ఇప్పుడు ఇళ్లకి సంబంధించి లబ్ధిదారులుగా చేరుతున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పేదలకి మా కార్యకర్తలు అందిస్తున్నారు. అక్కడికక్కడ రిజిస్టర్ చేసి కార్డులు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు. అదే విధంగా అమృత్ పథకం కింద ఈ జిల్లాలో దగ్గర 6,800 పైచిలకు కుళాయి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా రాజమండ్రిలో సైన్స్ మ్యూజియం కూడా స్థాపించడం జరిగింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది అని ప్రజలు కూడా గమనించాలి. మరి అదే విధంగా చాలా ముఖ్యమైనటువంటిది రాజమండ్రి నుండి విజయనగరం వరకు NH215 ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది చూసినట్లయితే కోరుకొండ, లంబసింగి, అరకు ఇది కనుక మనం త్వరగా అయిపోతే, ఇది చాలా వరకు కూడా అయిపోతూ ఉంది చిన్న చిన్న ప్యాచెస్ తప్పించి, ఇది టూరిజం కి బాగా దోహదపడేటువంటి అవకాశం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు.
పాలనే ఈ పాలన. సరే, నిన్న బొత్స సత్యనారాయణ గారు మీ అందరి సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీరు ఏదైతే డిమాండ్ ఉందో అందులో సహేతుకంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి మాట చెప్పారు. ప్రధానంగా ఉద్యమాలు చేసేవారి కంటే ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం. ప్రజా ప్రయోజనం అనేటువంటిది నా బాధ్యత. అవస్థలో ఉన్నవాడే ఆసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అలాగని మీ సమస్య కాదని నేను అన్ను. మీ జీతాలు పెంచాలి, లేకపోతే మీరు అడిగినటువంటి 4-5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కేవలం ఆందోళన చేయకపోయినా సమస్యని సరైన సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది కనుక మీరు ఎవరు ఆందోళన చెందాల్సి. ఇది నేను రేపొద్దున్న ముఖ్యమంత్రి గారిని కలిసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయం మీద స్పష్టంగా ఏమేమి చేయగలుగుతాం, మీకు జీతం ఒకటే కాకుండా ఏదైనా ఫెసిలిటీస్ ప్రభుత్వాల నుంచి వచ్చే ఉంటే అవన్నీ కలగజేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారని, ఇది పేద మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడమేనని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టేస్తుందన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన కోరారు. ఛార్జీలు పెంచుతూ మరోపక్క విద్యుత్ సేవల్ని కుదిస్తూ విద్యుత్ బిల్లుల పేరుతో పథకాలను కూడా రద్దు చేస్తూ ఛార్జీలు పెంచడమే కాకుండా 5 దఫాలు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రూ-అప్ ఛార్జెస్ అని హిడెన్ ఛార్జెస్ అనేక రకమైనటువంటి బిల్లుల్లో యాడ్ చేసి తమ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రభుత్వ ఘాటాన్ని సామాన్య ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసేటువంటి ఒక అక్రమ ప్రయత్నం ఏదైతే గత 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిందో దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్లెక్కడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. నూతన సంవత్సరం కూడా రానుంది. ఆంగ్ల నూతన సంవత్సరం 31వ తేదీ లోపు, కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పెంచిన విద్యుత్ ఛార్జీలని మరి వెంటనే విరమించుకోవాలని, తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలని మరి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిధుల సమీకరణకి రాష్ట్ర ప్రజల్ని పై విద్యుత్ భారాన్ని మోపటం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇది కొనసాగిస్తూ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ నిలబడటం జరుగుతుంది. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం అందిస్తున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య అనుబంధాల శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోనలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర దోహదపడుతోందన్నారు. ఈరోజు ఇక్కడ మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే అర్బన్ ప్రోగ్రామ్ కింద వికసిత్ భారత్ కార్యక్రమాలు చాలా సక్రమంగా నడిపించేందుకు ముందుగా ఇక్కడ అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 140 కోట్ల పైన జనాభా ఉంది. ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుపడాలి, సంక్షేమంగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క యువతులు కూడా ఒక అభివృద్ధి చేస్తూ ఉంటే అప్పుడు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మేరకు ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్నో రకాలుగా పథకాలు అమలు చేపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చూసినట్టయితే దాదాపు ఒక 17 కార్యక్రమాలు ఇందాక మీ కలెక్టర్ గారు కూడా అన్నింటినీ కూడా వివరించారు. ఏ విధంగా జాతీయ స్థాయిలో మన ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము, అదేవిధంగా మన జిల్లాలో ఈ కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఎటువంటి సహాయత వస్తున్నాయి, ఏ విధంగా ఇక్కడ సెంట్రల్ ఏజెన్సీస్, బ్యాంక్స్ కానీ ఇతర ఏజెన్సీలు కూడా ఈ జిల్లా యంత్రాంగంతో కలిసి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ఈ అన్ని రకాలుగా పథకాలు తీసుకొస్తున్నారు. కొందరికి లబ్ధి చెందేది. అట్లా కాకుండా
నంద్యాల జిల్లాలోని పాత ముచ్చుమ్మరి కొత్తపల్లి గ్రామాల్లో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. అధికారులు యాత్రలో పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. అర్హత కలిగి సంక్షేమం అందని వారిచే దరఖాస్తులు చేపిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కేంద్రం అందిస్తున్న పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని లబ్ధిదారులు తెలిపారు. దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం పథకాలు అమలు చేస్తోందని, ఆ పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కె సుంకన్న తెలిపారు. కేంద్రం రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో వ్యవసాయం సాఫీగా సాగుతోందని, పేదలు, రైతులు, మహిళలు అన్ని వర్గాల వారికి పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీఓ పివి రమణ తెలిపారు. పంటలకు, ఎరువులకు, కూలీలకు అందుబాటులోకి వచ్చినవి మేము బాగా చేసుకుంటాం. మాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినారు. 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. అందరికీ 1350 మందికి అందజేసినాం మేము మా గ్రామంలో. దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈ కార్డు వర్తిస్తుంది. కార్డు వచ్చింది. హాస్పిటల్లో దేశంలో ఎక్కడ వెళ్ళినా చూపించుకునే అవకాశం నాకు కల్పించినందుకు సంతోషిస్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 247 మంది లబ్ధిదారులు లబ్ధి చేకూరింది. ఈ పిఎం కిసాన్ జై కింద మోడీ గారు చాలా అందరికీ చేయూతను అందించి మాకు హెల్ప్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఉప్పరహల్ గ్రామ సచివాలయం ఆవరణలో జరిగిన ఈ యాత్రలో మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులు పాల్గొని ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్, జననీ సురక్ష, అటల్ పెన్షన్ యోజన వంటి సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి వాటి ప్రయోజనాలు పొందే విధంగా ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. మిగిలి ఉన్న అర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న ప్రతి పథకం తమకెంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు. వచ్చాయి మనకు ఉప్పరహాల్ గ్రామంకి దాదాపు 225 కార్డ్స్ అయితే వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు అయితే 144 వరకు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా జరిగింది. మిగతావి కూడా ఈరోజు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిఎంజేవై కార్డ్స్ లో భాగంగా ప్రజలకి 5 lakhs వరకు వచ్చేసి బెనిఫిట్ దొరుకుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రోగ్రామ్ కింద సో ఇది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ గా నేరుగా ఆ తల్లి అకౌంట్ లోకే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ పిఎంఎంవివై 2.0 ప్రోగ్రామ్ వచ్చేసి రాష్ట్రంలోని బీసీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కులగణన చేపట్టారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని బీసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్దపీట వేస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మన హక్కుగా సాధించుకోవాలి. చేస్తున్నటువంటి ఉద్యమాలకి ప్రతి చోట నుంచి మద్దతుగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనం కూడా చూసాం. చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పెద్ద సాధించలేని విషయాలు కాదని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా చట్టాలు లేకపోయినప్పటికీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం, నామినేటెడ్ పదవులు మార్కెట్ యార్డులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా రాజ్యసభ సభ్యులు కావచ్చు, అది ఏ పదవైనా సరే ప్రభుత్వం అని గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించబడుతున్న నంది నాటకోత్సవాలలో భాగంగా 4వ రోజు మంగళవారం సాయంత్రం ప్రదర్శించిన గంగోత్రి పెదకాకాని వారి అస్థికలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అస్థికలు కళాకారుల బృందానికి రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి 25,000 రూపాయల నగదు మెమంటోను అందించారు. అదే రోజు లలిత కళా సమితి కర్నూలు వారి శ్రీకృష్ణ కమలపాలిక పద్య నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భద్రతా పరిస్థితిపై జమ్మూలోని ఆర్మీ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఘటనలో గాయపడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైనికులు దేశ కుటుంబంలో సభ్యులని, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.